హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ కందనకాయల మసాలా కర్రీ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. అందుకు నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని అందుపై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి. తర్వాత ఆయిల్ వేడయ్యాక టమోటా కొత్తిమీర వేసేసి కొద్దిగా సేపు అలా వేపుకుంటూ ఉన్నాను ఆయిల్లో. అది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కందనకాయలైతే వేసుకున్నానండి. చూడండి ఇలా ఉంటాయి కందనకాయలనేవి. ఇవి చాలా మందికి తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు కూడా. ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట. మామూలుగా చికెన్ షాప్స్‌లో ఇవి మాత్రమే అడిగితే ఇస్తారు మనకి. అవైతే తీసుకొచ్చామండి. ఎందుకంటే ఇవి మా పిల్లలైతే ఎక్కువ ఇష్టంగా తింటారు. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇది చాలా చాలా బావుంటది తింటూ ఉంటే. తర్వాత అది వేసిన తర్వాత పసుపు వేశాను ఒక స్పూను సాల్ట్ వేశాను. వేసి అంతా కూడా ఒకసారి అంతా కలిసేలాగా అంతా కూడా కలుపుకుంటూ ఉన్నాననమాట. అంతా కలిపేసుకున్న తర్వాత ఇక వాటర్ ఏం వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇదంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలైతే ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత కొద్దిగా ఇలా తీసుకొని అంటే ఒక 80% వరకు ఉడకనివ్వాలండి. నేనైతే చికెన్ కానీ, మటన్ కానీ అయితే ఇలాగే చేస్తాను. మటన్ అయితే ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంటాను. కానీ చికెన్ మాత్రం మామూలుగా చికెన్ కర్రీ, మసాలా కర్రీ, నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే నేనైతే ఇదే ప్రాసెస్‌లో అయితే చేస్తాను. ఇలా చేస్తేనే మాకు చాలా ఇష్టం అనమాట. తర్వాత అందులో ఇప్పుడు బాగా అంతా కూడా ఉడికిపోయిందండి. అందులో నేనిప్పుడు ఏమేమి వేశాను అంటే ఇంగ్రీడియెంట్స్ మిరియాల పొడి, తర్వాత చెక్క, లవంగ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి అయితే వేశానండి. తర్వాత కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా మనకు మన కర్రీ క్వాంటిటీకి తగ్గట్టుగా నేను సరిపడా అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని అంతా కూడా కలిపేసేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. అంతే. చాలా సింపుల్. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. కానీ చాలా టేస్ట్ ఉంటది. నేను నాన్ వెజ్ అయితే ఇలాగే చేస్తానని చెప్పాను కదా! మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా ఒకసారి మధ్యలో ఇలా తీసుకుంటే చూడండి ఇంకా గ్రేవీ అయితే చిక్కబడలేదనమాట. అందుకని నేను మళ్ళీ మూత పెట్టేసి ఇక కొద్దిగా సేపు అయితే ఉడకనిచ్చాను. ఇలా ఉడకడం వల్ల ఏమవుతుందంటే మసాలాలంతా కూడా ముక్కలకైతే పడతది. నేను నాన్ వెజ్ కర్రీస్ చేస్తే మాత్రం కొంతమంది కర్రీస్ చేస్తే కర్రీ ఏమో చాలా టేస్ట్‌గా ఉంటది. కాకపోతే ముక్కలైతే ఉడికుండవన్నమాట. ఇలా చేసుకోవడం వలన పీసెస్ అయితే మంచిగా బాగా మెత్తగా కూడా ఉడికిపోతాయి. అంత టేస్టీగా అయితే ఉంటదండి. అంతే ఇంకా ఫైనల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తూ ఉంది కదండీ! థాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.